ఈ వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ ఏంటంటే మన పూర్వీకుల నుంచి వచ్చినాయి ఇవన్నీ. సో మనం మర్చిపోవద్దని చెప్పేసి ఏంటంటే గ్రంథాలలో రాసినారు. సో ఈ గ్రంథాలు ఏంటంటే ఒక వ్యక్తి చదువుతుండే దాన్ని మళ్ళీ అతను అర్థం చేసుకొని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటూ వచ్చిండు. అలా సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కొద్ది వరకు మనకు వాస్తు అనేది కానీ ఆస్ట్రాలజీ కానీ ప్రాపర్ చెప్పేవాళ్ళు ఉన్నారు, సగం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే సగం నాలెడ్జ్తో రాసిన బుక్స్ చదువుతారో వాళ్ళు ఏంటంటే సగం చెప్తూ ఉంటారు. సో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి బుక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి చదివి ఆ నాలెడ్జ్ మనము ఇప్పుడు ప్రీవియస్గా అంటే మన విద్య నేర్చుకోవాలంటే గురువులు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రాపర్ గురువులు అనేది దొరకట్లేదు. అంటే ఒక శాస్త్రం పర్టికులర్ దాని మీద నేర్చుకోవాలంటే సో అల్టిమేట్గా బుక్స్ కానీ సో ఎవరైనా గురువులు దొరికారనుకోండి లక్కీలీ, సో వాళ్ళ నాలెడ్జ్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు సో మనకు ప్రాపర్గా ఒక్కొక్కరి నాలెడ్జ్ బట్టి అంటే వాళ్ళ గురువులు బట్టి వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ బట్టి ఫర్దర్ జనరేషన్కి అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు న్యూమరాలజీ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. అంటే మనది ఏదైతే మన యాన్సిస్టర్స్ నుంచి వచ్చినాయో గ్రంథాలు కానీ సో మన మెడికల్ ఫీల్డ్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఉంటాయి. సో బయట నుంచి ఇప్పుడు వచ్చేసి న్యూమరాలజీ తీసుకొని వచ్చినారు. అది అంతకుముందు మన దగ్గర లేదు, అంటే ఫారెన్ తీసుకొని వచ్చినారు.